వెల్కమ్ టు అభయ్ ఆర్యా క్రియేషన్స్. టుడే స్నాక్స్ పప్పు చెక్క. హాఫ్ కేజీ పుట్నాలు తీసుకున్నానండి. హాఫ్ కేజీ పుట్నాలు పొట్టు లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. అదే హాఫ్ కేజీ బెల్లం, ఆర్గానిక్ బెల్లము, హాఫ్ కేజీ బెల్లాన్ని తీసుకున్నాను. ఇప్పుడు హాఫ్ కేజీ బెల్లానికి పాకం స్టార్ట్ చేసుకుందాము. హాఫ్ కేజీ బెల్లానికి 200 ml వాటర్ తీసుకున్నానండి. మన ఇష్టం ఎంత అంటే వాటర్ ఇంత క్వాంటిటీ అని కాదు. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే వాటరు ఎక్కువసేపు పాకం టైం పడుతుంది. కొంచెం వాటర్ తీసుకుంటే పాకం తొందరగా వస్తుంది. ఇప్పుడు మనం పాకం బెల్లం కరిగి పాకం వచ్చేంత వరకు చూద్దాము. చూడండి, బెల్లం అయితే కరిగింది, పాకం వస్తుంది. పాకం తిక్కుగా వస్తే మనకు పాకం వచ్చినట్టు అర్థమవుతుందండి. వాటర్ లాగా ఉంటే, ఇదిగో చూడండి, వాటర్ లాగా ఉంటే పాకం రానట్టు. పాకం థిక్నెస్ వస్తే మనకు పాకం వచ్చినట్టు అర్థమవుతుంది. ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ఈలోపు పాకం అయ్యేలోపు ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకుందామండి. నెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్కి. ప్లేట్కి నెయ్యి రాసుకోవటం వల్ల చెక్క మనకి ప్లేట్కి అంటకుండా నీట్గా వచ్చేస్తుంది. నేనైతే పెద్ద ప్లేట్ తీసుకున్నానండి. పెద్ద ప్లేట్ అయితేనే పల్చగా వస్తుంది చెక్క. ఇదిగోండి, ఇలా ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి. నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇదిగోండి, పాకం అయితే వస్తుంది. పాకం చూడడానికి బౌల్లో వాటర్ పెట్టుకోవాలండి. మనకి బౌల్లో వాటర్లో కొంచెం పాకంని వాటర్లో వేసుకొని మనకి రౌండ్గా బాల్ లాగా అయితే మనకు పాకం వచ్చినట్టు అర్థమవుతుందండి. చూడండి, ఒకసారి మీకోసం చూపిస్తున్నాను. ఇలా చూడండి, ఇప్పుడు ఇలా వాటర్లో అయినప్పుడు ఇలా విడిపోకుండా రౌండ్గా రావాలి. రౌండ్గా వచ్చినప్పుడు మనకు పాకం అయినట్టు అర్థమవుతుంది. ఇదిగోండి, పాకం థిక్నెస్ వస్తుంది. వాటర్ లాగా లేకుండా చిక్కగా అవుతుంది. మనకి అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దామండి.
ఇదిగోండి చూడండి, ఇక్కడ మనకి ఇట్లా విడిపోతుంది కదా, అంటే మనకు పాకం దగ్గరకు వచ్చినట్టు అండి. ఒక 2 మినిట్స్లో పాకం కంప్లీట్ అవుతుంది. నేను స్కిప్ చేయకుండా చూపిస్తున్నానండి, మీకు పాకం ఎలా వస్తుంది అనేది మీకు తెలియాలనేసి నేను చూపిస్తున్నాను. చూడండి ఉడుకుతుంది పాకము. ఇదిగోండి పాకము, ఆల్మోస్ట్ మనకు పాకం వచ్చినట్టే. చూడండి ఇలా మనం వాటర్ పాకం అంతా దగ్గరికి వస్తే మనకి కనిపిస్తుంది పాకం ఎట్లా వచ్చింది అనేసి. ఇదిగోండి వస్తుందంటే మనకు పాకం అయిపోయినట్టే. పాకం అయితే వచ్చేసిందండి. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు పుట్నాలు పోసుకోవాలని పుట్నాల పప్పు పాకంలో పోసుకోవాలండి. తర్వాత మనం మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, మొత్తం కలుపుకోవాలండి ఈ పప్పులంతా బెల్లంలో కలిసే వరకు. ఇలా మొత్తం మనకి లోపల మంచిగా పప్పులు కలిస్తేనే బెల్లం పాకం అంతా పప్పులకి విడివిడిగా పట్టేస్తుందండి. మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా పప్పు బెల్లము కలుస్తుందండి. లేకపోతే పైన కలుపుకుంటే బెల్లం కిందికి చేరి పప్పు ఒకటి పైన కనిపిస్తుంది, టేస్ట్ అనిపించదు. ఇప్పుడు బెల్లము పప్పు మంచిగా మనం లోపల మంచిగా మొత్తం కలుపుకుంటేనే ఇలా మంచిగా లోపల ఇలా చేస్తే బెల్లము పప్పు కలిసి స్వీట్ ఉంటుంది. చూడండి బాగా థిక్నెస్ అయింది, కలిసింది బెల్లము పప్పులు మొత్తం కలిసిపోయాయి. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన ప్లేట్లో మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకోవాలండి. ప్లేట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్లు వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం వేసుకొని మనం పలుచగా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే మనకి పలుచగా వస్తుందండి. చిన్న ప్లేట్లు వేసుకుంటేనేమో మందంగా వస్తుంది, పెద్ద ప్లేట్లు వేసుకుంటేనేమో పలుచగా వస్తుంది. మా పిల్లలకి పలుచగా ఉంటేనే ఇష్టం అండి, అందుకే నేను పెద్ద ప్లేట్లు అని వేసాను.
ఇలా ప్లేట్ కింద మొత్తం అనేసి మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ఇట్లా అనుకుంటే నీట్గా పప్పులు పైన ఇట్లా ఉన్నవి అనేది నీట్గా వస్తుందండి. ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఇక పల్చగా వస్తుంది. ప్లేట్ నిండా స్ప్రెడ్ చేసుకుంటే పల్చగా వస్తుందండి. ఓకే అండి, హెల్దీ పప్పు చెక్క రెడీ అండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి తీసుకుంటే పప్పు చెక్క వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ.